రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ చరిత్రలో మరో నూతన అధ్యాయానికి నాంది పలికారు. పాత భవన స్థానే అన్ని అభివృద్ధితో కూర్చున్న నూతన భవనాన్ని కూడా ఇక్కడ ప్రారంభించుకోవడం మొదలు. దానికి సహకరించిన పెద్దలందరికీ, కృషి చేసిన నాయకులందరికీ కూడా అభినందనలు, శుభాభినందనం. హలో, ఒక సుదీర్ఘ చరిత్ర రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి. ఎవరు చైర్మన్ అయినా, ఎవరు కార్యవర్గంలో ఉన్నా ప్రజా సమస్యల మీద పోరాటం చేయడంలో ఎప్పుడు గట్టిగా ఉంది రాజమండ్రి ఛాంబర్. నేను 1983లో ఎమ్మెల్యే ఎలక్ట్ అయ్యాను ఫస్ట్ టైం. అప్పటి వరకు నేను మీలాగే ఒక వ్యాపారస్తుని, ఛాంబర్లో నేను ఒక సభ్యుని. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో, అనేక సమయాల్లో వర్తకుల సమస్యల మీద విడిగెత్తి చాటంలో మీతో పాటు గొంతు కలిపారు. సమస్యలు ఉండి ఇప్పుడంత కాకపోయినప్పుడు డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయడం, డిపార్ట్మెంట్లో ఒత్తిళ్లు ఉండటం, వ్యాపారస్తులు దొంగగా చూసే పరిస్థితుల్లో మేము చూసాం. దానికి భిన్నంగా వ్యాపారస్తులు కూడా గౌరవంగా, సగౌరవంగా ఉండేలాగా చూడాలనే లక్ష్యంలో ప్రభుత్వంలో భాగస్వామిగా అనేక నిర్ణయాలు చేయించడంలో నేను ప్రధాన వహించాను. ఇవాళ దయచేసి సైలెన్స్ అయ్యా. ఓయ్, రాఘరావు, నేను వారం రోజులు పశ్చిమ నుండి వచ్చా. నాకు గొంతు తగలాలి కదా, గట్టిగా మాట్లాడాలంటే. కొంచెం నిశ్శబ్దం అయితే 2 నిమిషాలు ఎక్కువ టర్న్ చూసుకో. ఆ రోజున వర్తకులకి వాణిజ్య విభాగం నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి, వాణిజ్య పన్నుల శాఖ నుంచి ఇబ్బందులు ఉన్నాయి. వర్తకులు అంటే ఒక దొంగలాగా అర్ధరాత్రి అపరాత్రి కోట్ల మీద పడిపోవడం, ఇళ్ల మీద పడిపోవడం, ఎంక్వైరీలు చేయడం. దానికి భిన్నంగా మార్పు వచ్చింది. ఇవాళ దేశవ్యాప్తంగా మార్పు వచ్చింది. ఇవాళ జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ తర్వాత ఆ రోజున కూడా మేము చట్టం చేసేటప్పుడు కూడా కేవలం సంవత్సరానికి ఒక 2 లక్షల కోట్లు మాత్రం ఆదాయం వస్తాయనుకున్నారు. 2 లక్షల కోట్లు మాత్రం అన్నారు. స్లాబులు 2 అన్నారు, కానీ ఇవాళ 4 స్లాబులు చేశారు. దానివల్ల ఇబ్బంది ఉంది. ఏంటంటే సింప్లిఫైడ్ ట్యాక్స్ సింప్లిఫైడ్ చేసి వ్యాపారస్తులు సగౌరవంగా కట్టేలాగా. ఎప్పుడైతే వాలంటరీ డిస్క్లోజర్ అన్నారో అందరూ ట్యాక్స్లు కడుతున్నారు. అయితే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నారు భారీగా. జిఎస్టీ వాడు 24 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. 2 లక్షల కోట్ల నుంచి 24 లక్షల కోట్లకి ఆదాయం పెరిగిపోయింది. ఆ ఆదాయం రాష్ట్రాలకు రావటంలా. మేము కూడా మొత్తుకున్నది ఏంటంటే వాటా గణనీయంగా ఎప్పుడైతే జిఎస్టీ పెరిగిందో దానిలో రాష్ట్రాలు కూడా ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్లాబ్లు కూడా తగ్గించమన్నాం. మరి 12 నుంచి 18% ఉందని ఒక స్లాబ్లో మార్చమంటున్నాం. 2 స్లాబులే బెటర్ అవుతుంది. ఎప్పుడు కూడా 2 స్లాబులు అయితే కట్టేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే దొంగ బిల్లులు సృష్టించడానికి అవకాశం లేకుండా పోతుంది. అది కూడా మేము ఎప్పటికప్పుడు డిమాండ్ చేస్తూ వస్తా ఉన్నాం. ఏదైనా ఇదివరకంత ఒత్తిడి లేదు వ్యాపారస్తులు ఇదివరకంత. ఎందుకంటే ఎప్పుడైతే సెల్ఫ్ అసెస్మెంట్ సిస్టమ్ వచ్చిందో అటు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, ఇటు సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒత్తిడి తగ్గాయి. ఎక్కడైనా ఉంటే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. దాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ చక్కటి భవనాలు నిర్మించుకున్నారు. మంచి రూములు కూడా పెట్టారు, హాల్ పెట్టారు. నెలకింత ఆదాయం వచ్చే మార్గం కూడా చూసుకున్నారు. చాలా సంతోషం. మెయింటెనెన్స్ కూడా డబ్బులు కావాలి. అలాగే ట్రస్ట్ నిర్వర్తిస్తున్న కళ్యాణ మండపం కూడా చాలా బాగుంది. చాలాసార్లు నేను కూడా అక్కడికి అటెండ్ అయ్యాను. ఒక ట్రస్ట్ మంచి కార్యక్రమంలో నేను మొన్న అడిగా, మురళీకృష్ణ గారిని అడిగా, తమ్ముడు డబ్బులు ఏం చేస్తున్నారని. ఎందుకంటే ట్రస్టీలు ఏదైనా ఒక ట్రస్టీలు అంటే జాగ్రత్త అనా పైసలు పాడవకుండా ఆ సంస్థను పెంచడం చాలా బాగా చేశారు. ఏసీలు చేశారు, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు. అందరికీ ధన్యవాదాలు చేస్తూ, మరి ఇక్కడ మా మిత్రుడు ఉన్నారు జవహర్ గారు, చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఎప్పుడు నా శ్రేయభిలాషి, ఇక్కడ అందరూ శ్రేయభిలాషులు. గట్టిగా విమర్శించగల శక్తి, గట్టిగా పోరాడే శక్తి మా జైలు కొన్నాను. ఎప్పుడైనా సరే విషయాలు వచ్చేటప్పుడు పోరాట పద్ధతితో ముందుకెళ్ళాం, కలిసి పనిచేసాం. కీర్తి చేసిన బొమ్మన రామచంద్రరావు గారి సారథ్యంలో ఆ రోజున వర్తకులందరినీ రామారావు గారి దగ్గరికి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొన్ని సరళీకృత చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మా దృష్టిలో పెట్టండి, దాన్ని అసెంబ్లీలో చర్చకు పెట్టి కొన్ని మార్పులు చేర్పులు చేసేదానికి. వ్యాపారం సరళీకృతం అవ్వాలి, వ్యాపారస్తుడు గౌరవంగా జీవించాలి, వ్యాపారస్తుడికి ఏదైనా నష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇవాళ కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి.
ఇవాళ మెయిన్ బడ్డెన్ ఏమవుతుందంటే కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, దానివల్ల భారం పెరిగిపోతుంది. త్వరలోనే దాని మీద ఒక నిర్ణయాలు జరిగినప్పుడు అసలు ఈ పార్టీ తగ్గాలి. ఎప్పుడైతే హైడ్రో తగ్గిపోతుంది, అలాగే సోలార్ పవర్ వస్తుంది, ధర్మల్ ఆగిపోతుంది. ఎప్పుడైతే సోలార్ వచ్చిందో, విండ్ పవర్ వచ్చిందో రేట్లు తగ్గిపోవాలి. ఇది పెంచేసారు, 5 సంవత్సరాల్లో పెరిగిపోయింది. కారణాలు మనం అడగక్కల్లా. అగ్రిమెంట్లో తేడా, బొగ్గు కొనుగోలులో తేడా, దానికి పరేషానంగా మనం నష్టపోయాం. రాబోయే రోజుల్లో కమర్షియల్ కూడా తగ్గాలి. 12 రూపాయలు 18 రూపాయలు అంటే యూనిట్కి చాలా కష్టం. అందుకనే మాక్సిమం సోలార్ పవర్ ఇళ్ల మీద కూడా పెట్టుకోమని, వ్యాపార సంస్థలు పెట్టుకోమని కూడా ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సారథ్యంలో సోలార్ పవర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతోంది. మనకు సంబంధించి మెయిన్ రోడ్డు ప్రధానమైన సమస్య. మెయిన్ రోడ్డు మీ వ్యాపారాలకు కేంద్రంగా లేదు నాకు తెలిసినంత వరకు. బజార్ స్ట్రీట్ అయిపోయింది, కానీ అసలు వ్యాపారస్తులు వ్యాపారాలు ఉంటాయి. ఎందుకని మా ప్రాంతానికి వచ్చారు. నేను మొదటి నుంచి చెప్పా, రండి మా పక్కకి రండి అన్న. రామాలయ సెంటర్ అంతా కూడా దానివైపేట అంతా కూడా కమర్షియల్ అయిపోయింది. 2 లక్షలు అంటే లేదు గజం. అక్కడ పరిస్థితి ఏంటంటే వ్యాపారాలు వికేంద్రీకరణ జరిగిపోయింది. ఒకప్పుడు రాజమండ్రి కేంద్రం, బట్టలకు కానీ ఏ వస్తువుకైనా రాజమండ్రి వస్తే 2 జిల్లాలు ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు, డీసెంట్రలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక మలబార్ పోలేదు, ఇక్కడే కాదు, అమలాపురంలో, అంబాజీపేటలో అన్ని చోట్ల పెట్టేసి పరిస్థితి వస్తా ఉన్నారు. ఇవాళ దానివల్ల వికేంద్రీకరణ వ్యాపారాలు తగ్గిపోతున్నాయి. మంది కమర్షియల్, రాజమండ్రిలో పెద్ద పరిశ్రమలు లేవు, ఉపాధి లేదు, ఉన్నదల్లా కమర్షియల్ వ్యాపారత్వమే. వ్యాపారం కూడా తగ్గిపోవడంలో ఇప్పుడు ఉల్లిపాయల మార్కెట్ పెద్ద మార్కెట్ ఒకప్పుడు, ఇవాళ అది 10% 15% తగ్గిపోయింది. ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోతుంది. ఫ్రూట్ మార్కెట్ అంటే వీరరాజు గారు చెప్పాలి, ఫ్రూట్ మార్కెట్ తెలుసు, అన్ని మార్కెట్లు బయటకు వెళ్ళిపోతున్నాయి. ఒకటి దాని ఖర్చులు పెరిగిపోతే ఎక్కడ తక్కువ అక్కడికి వెళ్ళిపోతారు. అమెరికా లాంటి దేశంలో కూడా ఒక పెద్ద టొయోటా కంపెనీ ఒక చోట నిర్మాణం చేస్తూ మరో చోట రాయితేస్తే ఫ్యాక్టరీ రాత్రి ఎత్తేసి అక్కడ వెళ్ళి ఫ్యాక్టరీ పెట్టుకునే పరిస్థితి వస్తూ ఉంది. అలాగే వ్యాపారాలు కూడా ఎక్కడ రూపాయి తగ్గిద్ది, ఎక్కడ ఖర్చులు తగ్గుతాయి అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. అద్దెల విషయం కావచ్చు, లేక లేబర్ విషయంలో కావచ్చు. ఇవాళ కొన్ని లేబర్కి సంబంధించి అనేక సార్లు జటిలమైన సమస్యలు ఎదుర్కొన్నారు చాంబర్, కానీ సానుకూలంగా పరిష్కారం చేసుకున్నారు. అన్యోన్యంగా ఉండాలి. మనము జట్లు అన్యోన్యంగా ఉంటేనే వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మెయిన్ రోడ్డుకి సంబంధించి ఒక ప్రధానమైన సమస్య మిగిలిపోయింది. మెయిన్ రోడ్డు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెళ్ళిపోవాలి. డ్రైన్ వేసి స్లాబ్ వేయాలి. మొత్తం కూడా శాంక్షన్ అయింది, 5 సంవత్సరాలు అది చేయలేదు. కోటకమ్మం దగ్గర నుంచి డీలక్స్ సెంటర్ దాకా మెయిన్ రోడ్డు మధ్యలో పెద్ద డ్రైన్ వేసి గోదావరి గట్టు ఏరియాకి నీరు వెళ్లకుండా చేసి డైవర్షన్ చేయాలన్నది. అది వేస్తేనే సిమెంట్ రోడ్డు వేయాలని మేము ప్రపోజ్ చేశాం. అది పెండింగ్ ఉంది, త్వరలో అది కూడా మొదలు పెడతారు. మీ అందరి సహకారం కావాలి. రోడ్లు ఒకప్పుడు మీ అందరి సహకారంతో విశాలం చేశాం, మీ అందరి సహకారంతో వైశాల్యం చేశాం. టీడీఆర్లు కూడా అక్కర్లేకపోయింది ఆ రోజులో. దాని పరిశ్రమ వ్యాపారాలు పెరిగినాయి. బేబీ చౌక్ కావచ్చు, కంచుమత్తివారి వీధి కావచ్చు, జెండా పంజార్ రోడ్డు కావచ్చు, అన్ని వ్యాపారాలు పెరిగిపోయినాయి. మనం కలగన్నామా కందకూరు రోడ్డు అలా ఉంటుందని? ఇవాళ 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు గవర్నమెంట్ కొనుక్కునే పరిస్థితి ఉన్నారంటే ఎలా మారిందో అర్థం చేసుకోవాలి. అందువల్ల వ్యాపారాలు మారుతున్నాయి, కొత్త మార్కెట్ ఏరియాలు వస్తున్నాయి. ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి మనం చేసుకున్నాం. మెయిన్ రోడ్ల వ్యాపారాలు సజావుగా సాగాలి. వ్యాపారస్తులు సహకరించండి, ఆక్రమణ తొలగిద్దాం. ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ మీద ఆక్రమణ తీయాల్సిన అవసరం చూసాం. విజయవాడ పరిస్థితి ఉంది. డ్రైన్ మీద, ఫుట్పాత్ల మీద ఆక్రమణ తొలగిస్తే అందరికీ వ్యాపారాలు ఉంటాయి. మనందరం సహకరిస్తే అది సాధ్యమవుతుంది. ఆ వైపు దృష్టి సారించాలని కోరుకుంటూ ఇవాళ మరొకసారి పెద్దలందరికీ పేరున నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ 7వసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. మీ అందరి సహకారం 42 సంవత్సరాలుగా రాజమండ్రిని అంటి పెట్టుకుని మీ అందరి సహకారంతో ఈ దశలో ఉన్నాం. ఈ చివరి దశ. ఐఎమ్ నౌ 79 రన్నింగ్, స్టిల్ లైవ్. వీర్రాజు గారు కూడా ఓటుకున్న కాడికి పనిచేద్దాం తమ్ముడు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం, సమాజ సేవ లక్ష్యంగా పనిచేద్దాం. కిరీటాలు రావు. చాలా మంది అనుకుంటారు ఓసారి 10వ రావడంతో కిరీటాలు వచ్చినాయి, కొమ్ములు వచ్చాయి అనుకుంటారు. ఒకసారి కొమ్ములు వస్తే సరిగా లేకపోతే ఏం చేస్తారు? ప్రజలు చెప్తా ఉన్నారు. మా అందరికీ గుణపాఠాలు అయ్యాయి. అందువల్ల పదవులు ఉన్న వాళ్ళకి, వచ్చే వాళ్ళకి, రాబోయే వాళ్ళకి కూడా ఒకటే సూచన, పదవి శాశ్వతం కాదు, 5 ఏళ్ళు మాత్రమే. 5 ఏళ్ళు ప్రజలతో సక్రమంగా ఉంటే మరొకసారి అవకాశం ఇస్తారు. అందరం నేర్చుకోవాల్సినది.
మరొకసారి పెద్దలు ఛాంబర్ పూర్వ అధ్యక్షులకి కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ మరి టీం గవర్నర్ గారి టీము మళ్ళీ ఎలక్షన్లు పెడతారంట అనుకుంటున్నారంటే ఏదో చెప్తున్నారు. దాదాపు యునానిమస్ గా చేసుకుని పోతా ఉన్నాం. అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక యునానిమస్ గా టీం ఎన్నుకోండి. వైషమ్యాలు లేకుండా ఓట్ల కోసం ఏదో ప్రచారం లేకుండా ఉంటే బాగుంటుంది. మాట్లాడిన తర్వాత ఒక నిమిషం మాట్లాడారు. అందులో ఛాంబర్కి సంబంధించి నా సలహా మాత్రం ఎన్నికలు లేకుండా అందరూ ఏకాభిప్రాయం వర్తకులు అంత వర్తక సమస్యల కోసం కలిసికట్టుగా మీరు ఎందుకు చేస్తే బాగుంటుంది అనేది నా సలహాని చెప్తూ అందరికీ నా వద్ద ధన్యవాదాలు. సెలవు. రాజమండ్రి రైల్వే స్టేషన్ ఉంది. ఈస్ట్ రిలేషన్ డెవలప్ చేయడంగా ఆయనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది చేస్తామని చెప్పి అది మొత్తం చెప్తే బాగుంటుంది. ఈస్ట్ స్టేషన్ నుంచి ఈస్ట్ రైల్వే స్టేషన్ మీ ఏరియాలో ఉంది. దాన్ని మొత్తం కూడా ట్రాక్లు కూడా మార్చాలనుకున్నాం. 80 ఫీట్లు అండి. 80 ఫీట్ చేస్తున్నాం. 100 ఫీట్ కనెక్షన్ వస్తుంది. ఎందుకంటే అంతకంటే రైతులు ఒప్పుకోవట్లేదు. అది టీడీఆర్లు ఇవ్వాలి. ఈ మధ్య టీడీఆర్ల భాగవతం వల్ల తేడాలు వచ్చినాయి. త్వరలోనే టీడీఆర్ సమస్య తెలిస్తే వెంకటేశ్వర జనరల్ మార్కెట్ రోడ్డు, తెలుగువాన్ చెరువు రోడ్డు, సత్యాపురం రోడ్డు, ఈ రోడ్డు అన్ని 100 ఫీట్ కనెక్షన్ అయిపోతున్నాయి. మళ్ళీ 100 ఫీట్ నుంచి జీవీఎస్ మార్గం నుంచి స్లాట్ హౌస్ దగ్గర కూడా రోడ్డు అయిపోతున్నారు. ఇవన్నీ ఇంప్రూవ్మెంట్. అనేది రాబోయే 6-7 ఏళ్లలో షేప్ మారిపోతుంది. రాబోయే 6-7 ఏళ్లలో ఏరియా షేప్ అంతా మారిపోతుంది. ఈస్ట్ రైల్వే స్టేషన్ టాప్ ర్యాంక్ ముందుకు వెళ్ళిపోతుంది. దేని కూడా శాస్త్రీయ